ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 18. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసులు అనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించెదరు గాని వారు తమ స్వంత పాత స్వభావమునకు చనిపోరు. ఎందుకనగా వారు దేవుని పునరుత్థాన శక్తిని తమ జీవితములకు అన్వయింప చేసుకొనరు. ఆయన మరణములో ఆయనతో మనము అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుత్థాన సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలె నుందుము. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. విజయవంతమైన జీవితము కలిగి ఉండుటకై విశ్వాసముతో ఆయన పునరుత్థాన శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలెను. బైబిల్ చదువునప్పుడు కానీ పరిచర్య చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలెను. ప్రతిదాని కొరకు విశ్వాసము ద్వారా పునరుత్థాన శక్తిని కోరుకొనవలెను. అట్టి విశ్వాసము జీవము గలది, చురుకైనది. అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యం ఇచ్చుచు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు నీ యందు జీవించుచున్నాడని గుర్తెరిగి నీ అక్కరలు, బాధ్యతలు, పరీక్షలలో ఆయన యందలి విశ్వాసమును అభ్యాసం చేసుకొనవలెను. పాఠశాలలలో, వైద్యశాలలలో, కార్యాలయములలో అనుదినము మనము కలిగి ఉండు బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలెను. శోధనలలో, కష్టములలో ఆ శక్తిని మనము రుజువుపరచవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.